కింద నేనే పాల్ని అవాస్ పాల్ని ఆయన లేరింట్లో. ఆయన లేరనే వచ్చాను. అబ్బా ఏంటలా తోసుకుంటూ వచ్చేస్తున్నారు? తోసుకున్నా. కాలింగ్ బెల్ అంతసేపు కొడుతున్నా, డోర్ తీయలేదే విద్య. అదే నీ కెవ్వు కేక విని కంగారు పడి వచ్చాను. ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉన్నా కదా అని పరిగెత్తుకుని వచ్చాను. సినికి మధ్యలో. ఈ టైంలోనా కాల్ చేసి సరిపోయేది కదా. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఆయన మీ ఆయనే కదా, నేను పక్కింటి ఆయన్ని. నేను మీ ఆయనతో సమానమే. పాల్ గారు నిద్దట్లో కాలొచ్చి అరిచుంటా, మీరు వెళ్ళండి. నిద్దట్లో అరిచినట్లేదు, టెన్షన్తో అరిచినట్టుంది. విద్య, ఒంట్లో మనసు బాగోపోతే ఇంట్లో శవాన్ని పెట్టుకున్నట్టే. నాకు తలనొప్పిగా ఉంది, ప్లీజ్ మీరు వెళ్ళండి. తలనొప్ప? పైన బెడ్రూమ్ ఉంది కదా, జండు బాంతో ఆకి ప్రెజర్ చేస్తాను, చీటికలో తగ్గిపోద్ది. అబ్బాస్ పాల్ గారు నీకే చెప్పేది, ఆగండి. ఏంటండి చెప్తుంటే వింటూ మర్యాదగా బయటకు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకు విద్య టెన్షన్ పడతా? నేనేం టెన్షన్ పడట్లేదు, ముందు ఇక్కడ నుంచి లేవండి. ఏగా ఇంట్లో ఉంటే ఇల్లీగల్ అంటారు. అక్రమ సంబంధం, ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? వెళ్ళండి ఫస్ట్. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఇప్పుడు టీవీలో న్యూస్ చూసావా? మొన్న ముగ్గురు మేఘన అనే అమ్మాయిని రాక్షసంగా రేప్ చేసి చంపేశారు. ముగ్గురు ఏదోలో జైలు నుంచి తప్పించుకున్నారట. నువ్వు కూడా బాగానే తప్పించుకున్నావే. ఆ సైతాన్ అసలు ఏంటంటే పిలవకుండానే స్పీడ్గా వచ్చేసే. వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ లాగా డైపర్ గ్యాంగ్ అట. నీలాంటి ఒంటరి మహిళలే వాళ్ళ టార్గెట్ అట. అమ్మో, ఏంటా సౌండ్? వాళ్ళే వచ్చినట్టున్నారు, రండి చూద్దాం. పదండి, ముందు మీరు రండి. రండి, కప్పుల్లో దాక్కుంటా చూద్దాం. రండి రండి. నాకు భయం వేస్తుంది. వెళ్ళండి. పడిపోదా. బయటికి వెళ్ళడన్నా? అబద్ధం చెప్పా. నా భర్త నేనే చంపేశా. నువ్వు చంపావా? ఎస్, నేనే చంపేశా. రాహుల్, ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్స్. యాక్షన్. ఏంటమ్మా షార్ట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు? ఇది షూటింగ్. మీ షూటింగ్ కోసం ఈ మూగజీవి ప్రాణం తీసేస్తారా? దీని ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది, చుంచు మొహోడా. నేను పుచ్చురుపల్లి సుందరయ్య అనాథాశ్రమంలో పెరిగి పెద్దయిన ఒక అనాథని. ఆ ఆశ్రమం ఫౌండర్ సుందరయ్య గారు. ఇలారా. ఏంటక్క? మీ అమ్మ ఇవాళ వంటలు అదరగొడుతున్నట్టుంది. ఇక్కడ దాకా వాసన వస్తుంది. అమ్మ కాదక్క, ఎవరో ఒక అంకుల్ బిర్యానీ చేస్తున్నారు. బిర్యానీ? అవునమ్మా విద్య, ఎవరైనా ఎంతో కొంత డబ్బిచ్చి
పిల్లలకి ఏదైనా వండి పెట్టమంటారు. ఇతనెవరో తన చేతితో తనే స్వయంగా చేసి పెడతానని బిర్యానీ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ విద్య. నైస్ టు మీట్ యూ. I love you. I love you. I love you. I love you. ప్లీజ్ స్టాప్ ఇట్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఐ లవ్ యూ అని హచ్ కుక్క పిల్లలాగా నా వెంట పడుతున్నారు. అసలు ఎవరండి మీరు? Hello, ma'am. This is Mr. Rahul, a famous ad filmmaker. ఇండియాలో టాప్ బ్రాండ్ కంపెనీ సీఈఓస్ అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో ఒక్క యాడ్ షూట్ చేయించుకుంటే చాలు టాప్ మోడల్ అయిపోతామని ఎంతో మంది మోడల్స్ ఇంకోసం క్యూ కడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీకోసం. That's okay. సంతోష్. విద్య, నా గురించి దాస్ చెప్పినంత కాదు. నేను యూజువలీ ఒక యాడ్ చేసిన స్టిల్ తీసిన నాకంటే ఎవరు బాగా తీయలేరన్న ఒక చిన్న గర్వం ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టిన ఫ్రేమ్లోకి నువ్వు ఎంటర్ అయ్యి ఆ ఫ్రేమ్ బ్యూటీని 100 times పెంచేసావు. ఇట్స్ $1 million షాట్. అలా నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. సో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటి విద్య ఆలోచిస్తున్నావు? గో హెడ్. నీళ్ళు రే, నీళ్ళు రా రే, నీళ్ళు రా, నీళ్ళు. ఏంట్రా నీళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళంతా? ఏమో, అదే నాకు అర్థం కావట్లేదు. వామ్మో, ఇదంతా చనిపోయిన రాహులే చేస్తున్నాడేమో. ఏంట్రా ఇదంతా? రే, అది చూడండి. రండి చూద్దాం. అమ్మో, నేను రాను, మీరు వెళ్ళండి.